ప్రజల మనసులతో శృతి కలిపిన సైంటిస్ట్ డాక్టర్ ఆర్ శ్రీధర్, పద్మశ్రీ 2026. నా కొత్త పనులను ఎప్పుడూ జీరో బడ్జెట్తోనే ప్రారంభిస్తాను. నాకు ఎంతో మంది వ్యక్తులు, అనేక ప్రభుత్వ సంస్థల సహకారం కూడా లభించాయి. చెన్నైలోని తాంబరంలో ఉన్న మద్రాస్ క్రిస్టియన్ కళాశాల ఆసియాలోని ప్రతిష్టాత్మకమైన లిబరల్ ఆర్ట్స్ సంస్థల్లో ఒకటి. డాక్టర్ శ్రీధర్ జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. ఆయన్ను పెంచిన తాతగారు అక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తమిళ్ గా ఉన్నారు. చూపులేని అతని మేనమామ అతనితో చేత్తో రాసిన ఒక మ్యాగజైన్ ప్రొడ్యూస్ చేయించారు. అది ప్రసిద్ధ పత్రిక స్వదేశమిత్రంలో పాపులర్ సైన్స్ పై ఒక శీర్షిక రావడానికి దారితీసింది. డాక్టర్ శ్రీధర్ కెమిస్ట్రీలో PhD పూర్తి చేసినప్పుడు ఆయన MCCలో ప్రొఫెసర్ కావాలని ఆశించారు. దురదృష్టవశాత్తు అది జరగలేదు. ఆల్ ఇండియా రేడియోలో ఒక అవకాశం వచ్చింది. అప్పటికే నేను సైన్స్ గురించి వార్తాపత్రికలు, మ్యాగజైన్లలో రాసి ఉండటం ఉపయోగపడింది. దాంతో నేను ఆల్ ఇండియా రేడియో నెట్వర్క్ మొదటి సైన్స్ రిపోర్టర్గా ఎన్నికయ్యాను. డాక్టర్ శ్రీధర్ తర్వాతి 23 ఏళ్లు ఆల్ ఇండియా రేడియోతో చెన్నై, కోయంబత్తూర్, తర్వాత ఢిల్లీలో గడిపారు. డాక్టర్ శ్రీధర్ ఎల్లప్పుడూ సైన్స్ ఫెస్టివల్స్, సమ్మేళనాలు నిర్వహించేవారు. దీన్ని విద్య కోసం ఉపయోగించేవారు. రేడియో పరస్పర చర్యలతో భాగస్వామ్యంతో ఉండాలనే తన నమ్మకాన్ని అనుసరించారు. ఇది ఒక కొత్త దిశను సూచించింది. 1991లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి ఆయన పిల్లల కోసం 18 భాషల్లో విజ్ఞాన్ విధి కార్యక్రమాల శ్రేణిని ప్రారంభించారు. రామాయణం, మహాభారతం వంటివి టెలివిజన్లో ఏళ్ల తరబడి వచ్చినప్పుడు రేడియో ధారావాహిక ఎందుకు సాధ్యం కాదు? ది స్టోరీ ఆఫ్ మ్యాన్, మానవ్ కా వికాస్ అనే రేడియో కార్యక్రమం రూపొందించబడింది. ఇది పిల్లల కోసం రేడియోలో ప్రపంచంలోనే సుదీర్ఘకాలం నడిచిన సైన్స్ సీరియల్. ఇంతటి స్థాయిని దీనికి ముందు గాని ఆ తరువాత గాని ఎవరూ చేరుకోలేదు. దూరదర్శన్ మరియు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో పనిచేసిన కాలంలో జ్ఞాన్ దర్శన్ ఛానల్ ను ప్రారంభించిన డాక్టర్ శ్రీధర్ ఆ తరువాత చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ 2004లో దేశంలోనే మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ఛానల్ ను ప్రారంభించారు. కమ్యూనిటీ రేడియో అనేది 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న సమాజానికి సేవలు అందించే, తక్కువ ఖర్చుతో తక్కువ శక్తితో పనిచేసే ఒక రేడియో స్టేషన్. ఇది 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న స్టూడియోలో ఏర్పాటు చేయొచ్చు. ఇది ప్రజల కోసం, ప్రజల చేత నడపబడుతుంది. కమ్యూనిటీ రేడియో 550కి పైగా ప్రాంతాలకు విస్తరించింది. వీటిలో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దేశంలో ఫాదర్ ఆఫ్ కమ్యూనిటీ రేడియోగా కీర్తించబడుతున్నారు. డిజిటల్ రేడియో, మోండియాల్ వంటి టెక్నాలజీలు సమర్థవంతమైన బహుముఖ పరిష్కారాన్ని అందిస్తాయని, వీటిని పెద్ద ఎత్తున స్వీకరించాలని డాక్టర్ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. డిజిటల్తో రేడియోకు ఇప్పుడు దృశ్య రూపాన్ని జోడించవచ్చు. డాక్టర్ శ్రీధర్ ప్రజాసేవలో ఆవిష్కరణలకు ఒక నిలువెత్తు నిదర్శనం. తన కెరియర్లో ఆయన ఎటువంటి పరిమితులను అంగీకరించలేదు. కమ్యూనిటీ రేడియోకు పెట్టుబడి చాలా తక్కువ. దీనికి ప్రభుత్వ రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కమ్యూనిటీ రేడియోలోని కార్యక్రమాలు ప్రజలు రూపొందించాలి, ప్రజలే సేకరించాలి, నిర్వహించాలి, పర్యవేక్షించాలి. భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజల గళాన్ని ప్రతిబింబించే ఒక కమ్యూనిటీ రేడియో ఉండాలని నేను ఆశిస్తున్నాను. డాక్టర్ ఆర్ శ్రీధర్, పద్మశ్రీ 2026. కోడి కోడి నమస్కారం.